ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. జూన్ 24, 25, 26 తారీఖులలో కర్కాటక రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే. కర్కాటక రాశి వారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి హలో అందరికీ నమస్కారం అండి. మనలో నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు కదా. అలా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యల నుండి మనం విముక్తిని పొందాలి అంటే శ్రీకాళీ మాతా జ్యోతిష్యాలయం స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7780547252. ప్రేమ సమస్యలు, విద్యా సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకు అయినా బెస్ట్ వశీకరణం చేయబడును. బెస్ట్ వశీకరణ ఆస్ట్రాలజర్ ఈ గురువు గారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ మరియు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకుండే సమస్యలకి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను మీతో పంచుకోబోయే విషయం ఒక సాధారణమైన జ్యోతిష విశ్లేషణ మాత్రమే కాదండి. మీ దైనందిన జీవితంలో మీరు అనుభవిస్తున్న కానీ ఎవరికి చెప్పుకోలేకపోతున్న ఒక అదృశ్య పోరాటానికి సంబంధించిన అతిపెద్ద రహస్యం అని చెప్పుకోవచ్చు. దయచేసి నేను చెప్పే ప్రతి మాటను మీ జీవితంతో బేరీజు వేసుకొని చూడండి. మీకే ఒక స్పష్టత అనేది వస్తుంది. చాలా మంది కర్కటక రాశి వారు గత కొద్ది నెలలుగా, ముఖ్యంగా గత కొన్ని వారాలుగా ఒక విచిత్రమైన వర్ణించలేని అనుభూతిని ఎదుర్కొంటున్నారు. మీ ఇంట్లో ఎప్పుడు ఉండే ఆ పాత ప్రశాంతత ఇప్పుడు ఎందుకు లోపించింది? మీరు ఎంతో కష్టపడి ఒక పనిని 99% పూర్తి చేస్తారు. ఎంతో ఆశగా ఆ పని పూర్తవుతుందని ఎదురు చూస్తారు. కానీ ఆఖరి 1% సరిగ్గా చేతికి అందే చివరి నిమిషంలో అది ఎందుకు ఆగిపోతుంది? కష్టపడి రాత్రింబవళ్ళు చెమటూర్చి పనిచేసి సంపాదిస్తున్న డబ్బు చేతిలో ఎందుకు నిలవట్లేదు? అవసరం లేని ఖర్చులు, ఊహించని సమస్యలు ఎందుకు మీ మీద పడుతున్నాయి? ఎవరితోనూ, ముఖ్యంగా మీకు బాగా తెలిసిన వారితో సరదాగా మాట్లాడిన తర్వాత అకస్మాత్తుగా మీ మనసు ఎందుకు బరువుగా మారిపోబోతుంది? రాత్రుల్లో పడకపై చేరిన తర్వాత కంటికి నిద్ర ఎందుకు కరువవుతుంది? కొందరికైతే ఎలాంటి కంటికి కనిపించే కారణం లేకుండానే గుండెల్లో ఏదో తెలియని భయం, ఆందోళన ఎందుకు కలుగుతుంది? ఇవన్నీ వింటుంటే అవునా, నా జీవితంలో కూడా అచ్చు ఇలాగే జరుగుతుంది కదా అని మీకు కూడా అనిపిస్తుంది కదూ. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికం కాదండి, జరుగుతున్న సంఘటనలు కావాలని జ్యోతిష శాస్త్రం ప్రస్తుత గ్రహస్థితిలో స్పష్టంగా చెబుతున్నాయి. మీ ఎదుగుదలపై, మీ సంతోషంపై, మీ కుటుంబంపై ఎవరో తీవ్రమైన దుష్టశక్తి కంటే నరదృష్టి, నరఘోష పెట్టారని చెప్పడానికి ఇవి అత్యంత స్పష్టమైన, ప్రత్యేకమైన సంకేతాలని చెప్పుకోవచ్చు. ఇందులో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే, మీపై దుష్ట దృష్టి పెట్టిన వ్యక్తి మీ ఇంటి గుమ్మం దాటి ప్రతిరోజు వస్తుండొచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఆ నెగిటివ్ ఎనర్జీ పంపుతున్న వ్యక్తులు, మీ పతనాన్ని కోరుకుంటున్న వ్యక్తులు ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు మీ ఇంట్లోకి నిత్యం వచ్చి వెళ్లే వాళ్ళే కావచ్చు. మీతో కూర్చొని కాఫీలు, టీలు తాగుతూ నవ్వుతూ మాట్లాడే వాళ్ళే కావచ్చు. మీ దగ్గర తిరుగుతూ మీ కష్ట సుఖాలను అడిగి తెలుసుకునే మీ బంధువులు లేదా స్నేహితులే కావచ్చు. ఈ రోజు ఆ దుష్ట శక్తుల సంకేతాలన్నీ, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఒక్కొక్కటిగా పూసగుచ్చినట్లుగా చెబుతాను. అంతేకాదు, ఈ వీడియో చివరిలో వారి పేర్లు మొదటి అక్షరాలు కూడా శాస్త్రం ఆధారంగా తెలియజేస్తాను. కాబట్టి మీ జీవితాన్ని రక్షించుకోవడానికి ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అసలు విషయానికి వెళ్లే ముందు అదొక చిన్న కోరిక అండి. మీరు ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య, రహస్య విషయాలు ఇష్టపడే వారైతే వెంటనే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మీ ఇలాంటి ఎంతో మంది కర్కాటక రాశి వారికి ఈ వీడియో చేరేలా చేస్తుంది. మీ రాశి కర్కాటక రాశి అయితే, లేదా మీ కుటుంబంలో ఎవరిదైనా కర్కాటక రాశి అయితే గనక కామెంట్ బాక్స్ లో భక్తి శ్రద్ధలతో ఓం నమ శివాయ అని లేదా జై శ్రీరామ్ అని టైప్ చేయండి. భగవంతుని నామస్మరణతో ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం అనేది తథ్యం అవుతుంది. ఇంకా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగలిగే, మీకు మార్గనిర్దేశం చేయగలిగే ఇలాంటి ముఖ్యమైన, అత్యంత విలువైన వీడియోలు ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మీకు శ్రేయోభిలాషులు అనిపించే వారికి కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ముందుగా
కర్కాటక రాశి వారి వ్యక్తిత్వం గురించి, వారి మనస్తత్వం గురించి మనం లోతుగా మాట్లాడుకోవాలి. జ్యోతిష్య శాస్త్రంలో కర్కాటక రాశికి అధిపతి వచ్చేసి చంద్రుడు. చంద్రుడు మనస్సుకు కారకుడు, ఆలోచనలకు ప్రతిరూపం. అలాగే ఇది జలతత్వానికి చెందిన రాశి. నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మీ మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. ఈ రెండు కారణాల వల్ల కర్కాటక రాశి వారు చాలా మృదువైన మనసు కలిగి ఉంటారు. అత్యంత భావోద్వేగభరితమైన వ్యక్తులు. ఇతరుల కష్టాన్ని మీ కళ్ళారా చూడలేరు. ఎవరికైనా కష్టం వస్తే తమ సొంత కష్టంలా భావించి మీ దగ్గర ఉన్నది లేకపోయినా వారికి సహాయం చేయాలని ఉవ్విలురుతూ ఉంటారు. మనసులో ఎలాంటి కల్మషం ఉంచుకోరు. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి తీయగా మాట్లాడడం వీరికి అస్సలు చేత కాదు. మనసులో ఏముంటే అదే ముఖం మీద స్వచ్ఛంగా స్పష్టంగా బయటకు చెబుతారు. అడ్డంకులు వస్తున్నాయా? మీరు ఎంతో ఉత్సాహంగా ఒక కొత్త పని లేదా వ్యాపారం మొదలు పెడితే ఎవరో ఒకరు కావాలనే వచ్చి నెగటివ్ మాటలు చెబుతున్నారా? ఈ సమయంలో ఇది అవసరమా? ఇది నీ వల్ల కాదు, చాలా మంది ఇందులో నష్టపోయారు, ఇంత త్వరగా నువ్వు ఎలా సక్సెస్ అవుతావు అనుకుంటున్నావు అని మీ ధైర్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కర్కాటక రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.